పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎలా? ఈ రోజుల్లో విద్య అనేది చాలా కాస్ట్లీగా 20 ఇయర్స్ బ్యాక్ ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మొత్తం మేబీ 1 lakh లోపు కూడా అయిపోయేది. బట్ ఈ రోజు చూస్తే కనుక సిచ్యువేషన్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే గ్రాడ్యుయేషన్. ఈ గ్రాడ్యుయేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇట్ ఈస్ టేకింగ్ 5 lakhs అండ్ కొన్ని పెద్దవాటిలోకి వెళ్తే 10 lakhs కూడా అవుతుంది. ఒకవేళ డొనేషన్ అయితే కనుక ఇంకా మనం కనుక ఎంత ఎర్లీగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి సీట్ తీసుకుంటే డొనేషన్స్ అంత తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మరి పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్‌మెంట్‌లని పేరెంట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పీ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇన్వెస్ట్‌మెంట్లు అనగానే మనం నెక్స్ట్ ఫ్యూచర్ కోసం అని ఆలోచిస్తూ ఉంటాం. బట్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎలా? సో ఈ రోజుల్లో విద్య అనేది చాలా కాస్ట్లీగా మారింది. 20 ఇయర్స్ బ్యాక్ ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మొత్తం మేబీ 1 lakh లోపు కూడా అయిపోయేది. బట్ ఈ రోజు చూస్తే కనుక సిచ్యువేషన్ ఓన్లీ ఎల్కేజీకే ₹1,00,000 పెట్టే సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంత భారీగా పెరుగుతుంది. సో ప్రతిసారి కొత్త సిలబస్ అంటారు, కొత్త కరికులం అంటారు, సో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలా వచ్చేసి మనకేంటంటే ఫీజు అనేది చాలా కాస్ట్లీగా తయారైపోయింది. సో పేరెంట్స్ కనుక ఈ ఇన్ఫ్లేషన్ సరిగ్గా అంచనా వేయలేకపోతే ఆ టైంలో ఫీజుని చూసి కళ్ళు తేలేసే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజుల్లో మనం ఎడ్యుకేషన్ అంటే కనుక మోస్ట్లీ 1 to 10th class వరకు మోస్ట్లీ దే కెన్ డూ ఫ్రమ్ దేర్ శాలరీ. ఇంటర్మీడియట్ కనుక కొంచెం ముందే కనుక ప్లాన్ చేసుకోగలిగితే దే కెన్ డూ దాట్ ఆల్సో. ఎందుకంటే మనకి మోస్ట్లీ 1 lakh లోపలనే 1 lakh to 2 lakhs లోపల మనకి ఈ రోజుల్లో అయితే కనుక స్కూలింగ్ అనేది జరుగుతుంది పర్ ఇయర్. అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇట్ ఈస్ టేకింగ్ 5 lakhs అండ్ కొన్ని పెద్దవాటిలోకి వెళ్తే 10 lakhs కూడా అవుతుంది. బట్ హూ కెన్ అఫోర్డ్ దే కెన్ గో 10 lakhs, లేకపోతే నార్మల్ వాళ్ళు 5 lakhs కూడా వెళ్తున్నారు. బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే గ్రాడ్యుయేషన్. ఈ గ్రాడ్యుయేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచి మనకు లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజుల్లో మేజర్ కాలేజెస్లో ఇంజనీరింగ్ మనం ఈ టాపిక్ మెయిన్గా ఇంజనీరింగ్ మీద చూస్తే కనుక మేజర్ కాలేజెస్లో ఇంజనీరింగ్ ఫీ అనేది అరౌండ్ 25 to 30 lakhs అనేది ఉంటుంది. దీనికి ఎక్స్ట్రాగా హాస్టల్ ఫీజు, ల్యాప్టాప్ ఖర్చులు, ఇంక ఇవన్నీ ఎక్స్ట్రాగా ఉంటాయి. ఒకవేళ డొనేషన్ అయితే కనుక ఇంకా 10 lakhs, 20 lakhs, 30 lakhs డిపెండింగ్ అపాన్ కాలేజ్ కోర్స్ దీన్ని బట్టి మారుతుంటుంది. అండ్ మనం ఏ టైంలో వెళ్ళామని కూడా ఇంపార్టెంటే. సో మనం కనుక ఎంత ఎర్లీగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి సీట్ తీసుకుంటే డొనేషన్స్ అంత తక్కువగా ఉంటాయి. సో ఐ యూజ్ టు టాక్ విత్ పేరెంట్స్ వాళ్ళకి ప్లాన్ చేసేటప్పుడు. సో జనవరిలో ఒక రేట్ ఉందంట, ఇప్పుడు మా ఏప్రిల్లో ఒక రేట్ ఉందంట. ఆల్మోస్ట్ 2 to 3 lakhs డిఫరెన్స్ వస్తుందంట ప్రైస్. సో ఇక్కడ ఏంటంటే మనం సరిగ్గా అంచనా వేయలేకపోతే కనుక ఎక్కువగా పెట్టాల్సి రావచ్చు. అండ్ ఎంబీఏ కూడా మంచి కాలేజెస్లో అయితే 2 yearsకి 20 lakhs పైన అవుతుంది. ఇఫ్ ఈస్ ఎన్ ఐఐఎమ్స్ 25-30 కూడా అవుతుంది. ఇక్కడ మన నెక్స్ట్ ఫారెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తా అంటే ఇప్పుడైతే 40 lakhs చేంజ్ కూడా అవుతుంది. అండ్ ఇది డాలర్ పెరిగే కొద్దీ ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఫీజులు అనేవి చాలా భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. సో దీనికి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా డబ్బుతోనే ముడిపడి ఉంది. సో మంచి కాలేజెస్లో కనుక మనం చేరితే కనుక దేర్ వీ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. మనకి మంచి కాలేజెస్లో ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ అక్కడ ఉండే పీపుల్ మైండ్ సెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మా టీంలో చాలామంది ఐఐఎమ్స్ నుంచి ఉన్నారు, ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి వచ్చాం. అక్కడ ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది కంప్లీట్గా వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ విల్ కమ్స్ టు ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే. మిగతా కాలేజీలకు ఎందుకు రాదు? వాళ్ళు మనీ సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. దే వాంట్ టు హైర్ ఎ గుడ్ టాలెంట్. ఎంత శాలరీ అయినా పర్లేదు. ఆ గుడ్ టాలెంట్ ఎక్కడ దొరుకుద్ది? వాళ్ళకి ఏంటంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో దొరుకుతుంది. ఇక్కడ నాకు కనుక ఆ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో నేను ఉంటే కనుక నాకు ఆ ఎక్స్పోజర్ వస్తుంది. నేను గూగుల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలను. బట్ నేను ఇక్కడ నార్మల్ చిన్న కాలేజీలో కూర్చుంటాను, గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. చెప్తారు కొంతమంది టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైనా వస్తుంది. బట్ ఆపర్చునిటీ మనం ఎక్కడ వస్తుందో అక్కడికి మన టాలెంట్ ఉంటే వర్కౌట్ అవుతుంది. లేకపోతే అన్నిసార్లు కుదరదు. చాలామంది టాలెంట్ ఉండి కూడా చిన్న జాబుల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది నేను చూశాను. ఇంకొంతమంది టాలెంట్ అంత లేకపోయినా కానీ దే గెట్ ఆన్ టు గుడ్ జాబ్స్. సో ఇదంతా ఎందుకు జరిగింది? ఆ కాలేజ్ అనేది ఇంపార్టెంట్. కాలేజ్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ గెటింగ్ ఏ జాబ్.
అండ్ ఒకవేళ జాబ్ వచ్చేటప్పుడు కూడా ఆ యావరేజ్ శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏంటంటే ఈ 4 years పాటు గ్రాడ్యుయేషన్ అప్పుడు అదే లెవెల్ ఆఫ్ పీపుల్తో ఉంటారు కాబట్టి వాళ్ళ అనాలిసిస్ పవర్ ఇదంతా ఇన్స్టిట్యూట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఆ జాబ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ యావరేజ్ శాలరీ అయినా మనకి రావడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి తీసుకున్నాను, వస్తే నాకు మహా అయితే 3 lakhs 4 lakhs ప్యాకేజెస్ వస్తాయి. బట్ నేను కొంచెం ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ బిట్స్లో వెళ్ళాను, నాకు 10 lakhs రావచ్చు ప్యాకేజ్. లేదు నేను కొంచెం ఇంకా టాప్ కాలేజ్కి వెళ్ళాను, ఐఐటీస్కి, ఐ మే గెట్ 20 lakhs ప్యాకేజ్. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? కాలేజ్. మీరు కనుక ఆ కాలేజీకి ఎఫోర్డబుల్గా ఉండి సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుంది? అప్పుడు మనీ ఉండదు. ఏదైనా మన డ్రీమ్స్ అయినా తగ్గించుకోవాలి, లేదా లోన్కైనా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ నెట్వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఆ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఆల్umni నెట్వర్క్ చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. సో లిటరలీ నా పర్సనల్గా నా ఫ్రెండ్కి జరిగింది. సో హీ పాస్డ్ ఫ్రమ్ ఎన్ఐటి కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే. బట్ అతనికి ఏంటంటే స్టార్టింగ్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో హీ గాట్ ఎ నార్మల్ 8 lakhs జాబ్. తర్వాత టీసీఎస్లో వచ్చింది అది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దేవర్ ప్లేస్డ్ ఇన్ పేపాల్. ఒక 1 year తర్వాత పేపాల్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. దెన్ దే రికమెండెడ్ దిస్ గై. వాళ్ళ మేనేజర్కి చెప్పారు, ఓకే, ఇంటర్నల్గా తీసేసుకున్నారు. వెంటనే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, వెంటనే ఈ మూవ్ టు పేపాల్. నౌ ఇట్ వాజ్ 20 lakhs జాబ్. 8 lakhs 20 lakhs. ఈ షిఫ్ట్ ఎందుకు జరిగింది? ఎందుకంటే ఆ నెట్వర్క్, ఆల్umni నెట్వర్క్ అంత వల్ల మనకి ఉంది ఇక్కడ. అంటే చాలామంది ఏంటంటే ఈ ఆల్umni నెట్వర్క్స్తో కనెక్షన్స్ తీసుకుంటారు. సో ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉంటే కనుక దే విల్ ట్రై టు గివ్ సమ్ రిఫరెన్స్. అదే చిన్న కాలేజెస్కి అయితే కనుక అంత స్ట్రాంగ్గా ఉండవు ఆల్umni నెట్వర్క్స్. సో ఇది కూడా చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే మెజారిటీ 90% ఆఫ్ ది ఏదైనా పనిని ఏదైనా నెట్వర్క్తో కానీ లేదా మనీతో కానీ కంప్లీట్ అవుతుంది. సో నెట్వర్క్ అంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ నెట్వర్క్స్ అక్కడ ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? అసలు ముందు ఫీజు ఎంత పెరుగుతాయి దాని మీద ఎస్టిమేషన్ అనేది ముందు చూసుకోవాలి. ఈ ఫీ గ్రోత్ అనేది యావరేజ్ ఒక 10% అయితే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు ఒక 50 lakhs ఉంది అనుకుంటే టోటల్ ఎండ్ టు ఎండ్ 4 yearsకి, మేబీ ఆఫ్టర్ 7 or 8 years ఇట్ బికమ్స్ 1 crore. సో ఈ 1 crore నేను ప్లాన్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ప్రిఫరబుల్లీ వాళ్ళు పుట్టినప్పుడు, ఓకే, లేదా అట్లీస్ట్ స్కూలింగ్లో మొదలైనప్పుడు అన్న. ఈ టైం అయితే కనుక మనకి టైం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు అంటే మనకి గ్రాడ్యుయేషన్ ఆల్మోస్ట్ 16-17 years ఉంటుంది. సో ఈవెన్ మన చిన్న అమౌంట్స్ అయినా కానీ మనం స్టార్ట్ చేసుకొని గుడ్ అమౌంట్ ఆఫ్ కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బట్ చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళు చాలామంది ఏంటంటే వాళ్ళు 6th class 7th classలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ థాట్ వస్తుంది. కొంతమందికి అయితే ఇక ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వస్తుంది. ఇక ఇంటర్మీడియట్ 2nd year ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్. సో అది ఇక ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అవుతుంది. కొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ని నమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్ నమ్ముకుంటే దాదాపు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర ప్రాపర్టీ ఉంది, అది అమ్ముడు పోవాలి. ఒకవేళ లేట్ అయితే కాలేజీలో జాయిన్ అవటం మనం పోస్ట్ పోన్ చేసుకోగలమా? ఆ టైంకి జరిగిపోవాలి. ఒకవేళ లేట్ అయ్యి మొత్తం మనం సెట్ చేసుకున్నాం, బట్ వాడి బ్లాక్ ఇవ్వచ్చు, వైట్ ఇవ్వచ్చు. వైట్ ఇస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవాలి. సో రియల్ ఎస్టేట్ మీద నేను కిడ్స్ని హైయర్ ఎడ్యుకేషన్ జరిపిస్తా అంటే అది కత్తి మీద సాము లాంటిది, అంత రిలయబుల్ కాదు. ఎందుకంటే మనకు ఇప్పుడు మన అవసరం కనుక ఉందని కనుక చూస్తే బయ్యర్ ఏం చేస్తాడు? తక్కువకి అడుగుతాడు. సో సెల్లర్ యొక్క వీక్నెస్ అక్కడ ఎక్స్ప్లాయిట్ అవుతుంది. మనం తొందరపడుతున్నాము అని అర్థమవుతాయి. సో ఈ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎసెట్ అనేది మనకి ఇది చూస్తుంది. దీన్ని మనం కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. అండ్ దిస్ షుడ్ బి లిక్విడ్గా ఉండాలి అండ్ వైట్గా ఉండాలి. మీరు ఒకవేళ పొరపాటున మెడిసిన్ ఫీల్డ్ అయిందనుకోండి, అక్కడ ఇప్పుడే కోట్లలో ఉంది 5 years మొత్తం. అది ఇంకా 10-15 years తర్వాత అయితే మేబీ 10 crores కూడా రీచ్ అవ్వచ్చు. సో మీరు దానికి సిద్ధపడాలి. అండ్ ఇది మీరు వైట్గా తీసుకోవాలి. ఎందుకంటే టుడేస్ నో కాలేజెస్ ఈజ్ యాక్సెప్టింగ్ క్యాష్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఏదైనా నెఫ్ట్ కానీ డీడీ కానీ మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. సో మీరు ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. సో మీరు కనుక
కిడ్స్ వచ్చిన వెంటనే కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే మీరు తక్కువ అమౌంట్స్తో కూడా వీ కెన్ డూ ఇట్. సపోజ్ మేబీ ఈరోజు ఒక ఫస్ట్ క్లాస్ చదువుతున్న కిడ్ ఉన్నాడు. అతనికి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. సో అతనికి గ్రాడ్యుయేషన్ టైంకి వచ్చేసరికి ఇప్పుడు ఒక 50 lakhs ఉంటే కనుక ఆ టైంకి ఒక 1.5 or 2 CR ఉండొచ్చు. సో దీనికి అతను ఏం చేయాలి, దీనికి నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, వాట్ ఈస్ ద అసెట్ క్లాస్ దట్ సూట్స్, అది మెయిన్గా చూసుకోవాలి. అలా కాకుండా నేను లాస్ట్ మినిట్లో చూసుకుంటా అంటే కంప్లీట్గా సీన్ రివర్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మొన్న ఒక ఫాదర్ నాకు చెప్పారు, హైదరాబాద్లో కూడా సిఎస్సి అండ్ మోడర్న్ కోర్సెస్ మీద విత్ డొనేషన్ 1 crore అయ్యే కాలేజెస్ ఉన్నాయంట. లిటరల్లీ నేను షాక్ అయ్యాను. 1 crore అంటే ఫర్ ఇంజనీరింగ్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ 4 years విత్ 1 crore అంటే ఇంకా అతని జాబ్ అది ఇంకా సెకండరీ. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అది కంప్లీట్గా ఇగ్నోర్ చేయటమే. జస్ట్ నేను చదివించడానికే 1 crore పెట్టాలి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఒక 1 year బ్యాక్ నేను ఒక పేరెంట్ని కలిసాను. అతను ఏం చేశారంటే ఇతను 2 kidsని ఇంజనీరింగ్ చేర్పించారు. బట్ పెద్ద అబ్బాయిని ఏంటంటే మంచి కాలేజీలో చేర్పించాడు. చిన్న అబ్బాయి ఏంటంటే వీడు చదవలే అని చెప్పేసి మామూలు కాలేజీలో చేర్పించారు. బట్ చాలామంది పీపుల్ విల్ చేంజ్ అండి. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అర్థమయ్యేటప్పుడు వాళ్ళకు మారుతూ ఉంటారు. అతనికి అర్థమైంది సిచ్యువేషన్ ఇలా ఉంటే కుదరదు, రేపు నా భవిష్యత్తు కష్టంగా ఉంటుంది. ఈ చేంజ్ ఇన్ గ్రాడ్యుయేషన్. బట్ ఆ కాలేజీ మంచి ప్లేస్మెంట్స్ రాలేదు. కాంప్రమైజ్ అవ్వాలి. అతను ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ నాన్న అనేసాడు, నీ వల్లే నాకు ఇప్పుడు వచ్చేసింది, అన్నయ్యనేమో మంచి దాంట్లో చేర్పించావు, నన్నేమో చిన్న కాలేజీలో చేర్పించావు. దే ఆర్ కేపబుల్ ఆల్సో. సో ఇప్పుడు అతను హీస్ ఫీలింగ్ గిల్టీ. ఒకవేళ నిజంగా మనం ప్లాన్ చేసుకొని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఇక రేపు నుంచి వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు అయితే మళ్ళీ అతని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాంటిది, మనం ఎడ్యుకేషన్ మీద పెట్టేది. అది మనకి గుడ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. రేపు అది మనకి రిటర్న్ అనేది మంచి జాబ్ వస్తే కనుక రేపు వాళ్ళు మనల్ని ఎంత బాగా చూసుకుంటారు. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ కిడ్స్. సో దాని మీద మనం ఫోకస్ చేసుకోవాలి. సో దానికి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒకటేంటంటే మీరు లాంగ్ టర్మే ఫోకస్ పెట్టుకోండి. జనరల్గా స్కూలింగ్ స్టార్ట్ అవ్వకముందే ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే చిన్న అమౌంట్స్తో అయినా కానీ మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు వాళ్ళు లాస్ట్ ఒక 5 years 6 years ముందు కనుక ప్లాన్ చేద్దామంటే మీ ఇన్కమ్ సరిపోకపోవచ్చు. నేను లిటరల్లీ ఐఎమ్ సీయింగ్ మెనీ పేరెంట్స్, వాళ్ళకి ఎస్టిమేషన్ ఏంటంటే 40-50 lakhs వస్తుంది, 4-5 yearsలో చేయాలి. వాళ్ళ ఇన్కమ్ 10 lakhs లోపు ఉంటుంది. మొత్తం శాలరీ మొత్తం పెడితే తప్ప అమౌంట్ క్రియేట్ అవ్వదు. అదే ఒక 10 years or 15 years ముందు కనుక మీరు కనుక ప్లాన్ చేసుకోగలిగితే ఈవెన్ విత్ స్మాల్ అమౌంట్స్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఒకవేళ 15 years మనకి టైం ఉంది, 1 crore ఖర్చు అవుతుంది, దెన్ ఐ కెన్ ప్లాన్ విత్ 50,000 rupees మంత్లీ లాంగ్ టర్మ్ ఈక్విటీస్లో ప్లాన్ చేయొచ్చు. అలా చేయొచ్చు. అలా కాకుండా టైం డీలే అయ్యే కొద్దీ మనకి అవకాశం అనేది పోతూ ఉంటుంది. సో చిల్డ్రన్ కోసం ప్లాన్ చేసేటప్పుడు ఎర్లీగా ప్లాన్ చేయండి. అంటే బెటర్ వాళ్ళ పేరు మీద ప్లాన్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే కిడ్స్ పేరు మీద ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే అంత తొందరగా తీయరు. మార్కెట్ వాలటైలిటీ, ఈక్విటీస్కి ఉండే నేచర్ వాలటైల్గా ఉంటుంది. ఎంత వాలటైల్గా ఉన్నా కానీ ఇది వాడి ఎడ్యుకేషన్ కోసం, ఆ క్లారిటీ ఒకటి ఉంటుంది. దీని మీద రిస్క్ ఎక్కువ చేయరు. బట్ ఐ హావ్ సీన్ కొంతమంది ఏంటంటే వీళ్ళ ఓన్గా చేసుకున్నప్పుడు అన్ని పోర్ట్ఫోలియోస్లో కలిపి చేసుకున్నప్పుడు ఏంటంటే అవసరం ఉన్నప్పుడు అమ్మేశారు. అగైన్ దే హ్యావ్ టు స్టార్ట్ విత్ 0. సో బెటర్ కిడ్స్ పేరు మీద కనుక ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తే వాళ్ళ పేరు మీదే చేసేయండి. వాళ్ళకి 18 years వచ్చిన తర్వాత వాళ్ళే విత్డ్రా చేసుకోగలరు. మీరైతే మీ పేరు మీద చేస్తే కనుక మీ అవసరానికి దాన్ని వాడుకునే స్కోప్ అయితే ఉంటుంది. అండ్ అంతా కలిసి ఉన్నప్పుడు మీకు అర్థం కాదు ఏది ఎవరికి. అదే కనుక కిడ్స్ పేరు మీద ఉంది, మీది మీ పేరు మీద ఉందంటే ఆ క్లారిటీ అనేది ఉంటుంది. Yes, and thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.